2034 వరకు ముఖ్యమంత్రిగా తానుంటానని రేవంత్ రెడ్డి ధీమాగా చెబుతూ ఉండటానికి కారణాలేంటో, తనతో కలిసి నడు అని రేవంత్తో ప్రధాని అనటాన్ని, అలాగే 10 ఏళ్ల తర్వాత జాతీయ రాజకీయాలకు వెళతానని స్వయంగా రేవంతే చెప్పటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 2.5 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలనకు ఎన్ని మార్కులు ఇవ్వచ్చు? బండి భగీరథ్, పుట్టా మహేష్ యాదవ్ కేసుల్లో రేవంత్ సర్కార్ తీరు ఎలాంటి విమర్శలకు దారితీసింది? ఇంతకీ పాలనా పరంగా రేవంత్ రెడ్డి ప్రజల్లో బలమైన ముద్రను వేసుకోగలిగారా? ఈ ప్రశ్నలకు సమాధానాలేంటో ప్రముఖ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కామెంట్, సునిశిత విశ్లేషణలో చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను 2034 వరకు ముఖ్యమంత్రిగా ఉంటానని ధీమాగా చెప్పడం బాగానే ఉంది. అది జరుగుతుందా లేదా అన్నది వివిధ పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది. రేవంత్ మరో అడుగు ముందుకు వేసి 2034 తర్వాత తాను జాతీయ రాజకీయాలకు వెళ్తానని ప్రకటించడం మరో విశేషం. తాను అనుభవాన్ని దేశం కోసం ఉపయోగిస్తానని కూడా ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ, ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు ఎప్పటికైనా తాను సీఎం అవుతానని చెబుతుండేవారు. అట్లా ఆయన ఆ విషయాలు చెబుతుంటే ఏదోలే అంటున్నారులే అన్నట్లుగా తేలిగ్గా తీసుకునేవారు. ఏపీ విభజన జరగకపోయి ఉంటే రేవంత్కు ఆ లక్ష్యం సాధించడం అంత తేలికయ్యేది కాదేమో. అప్పుడు ఉండే ఈక్వేషన్స్ వేరుగా ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం ఆయనకి కలిసి వచ్చింది. అంతేగాక తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బాగా దెబ్బతినిపోవడం కూడా ఆయనకు ఉపయోగమైంది. దాంతో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు సహకారంతో కాంగ్రెస్లో చేరి పార్టీలో కీలకమైన పదవులను పొందారు. పీసీసీ అధ్యక్షుడు అవడం పెద్ద మలుపుగా భావించాలి. ఇదంతా ఆయన వ్యూహాత్మకంగా తన సొంత స్టైల్లో ప్లాన్ చేసుకుని సాధించారనే చెప్పాలి. అంతవరకు వాస్తవమే. నిజానికి ఓటుకు నోటు కేసు వల్ల తొలుత కొంత ఇబ్బంది పడినా తదుపరి పరిణామాలు ఆయనకు అనుకూలంగా మారాయి. చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయవాడకు హుటాహుటిన వెళ్ళిపోవడం, తెలంగాణలో టీడీపీని పూర్తిగా వదిలివేయక తప్పని పరిస్థితి ఏర్పడడం, రేవంత్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై పడడం వంటి కారణాలు కీలకంగా కనిపిస్తాయి. దానికి తోడు దూకుడుగా రాజకీయం చేయటం, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్పై ఒంటికాలితో లేచి తీవ్రమైన పరుష భాషలో విమర్శలు చేయడం, కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నేతలు ఎవరూ ఈ స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళలేకపోవడం వంటి కారణాలు కలిసి వచ్చాయి. మల్లుభట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు మంత్రులుగా సర్దుకోక తప్పలేదు. ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్తో దగ్గరి సంబంధాలు పెట్టుకోగలిగారు. పార్టీ నడపడానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ చేయగలుగుతారన్న విశ్వాసాన్ని ఇవ్వగలిగారు. ఇవన్నీ వెరసి రేవంత్ను సీఎం చేశాయి. ఎంతవరకు బాగానే ఉన్నా 10 ఏళ్ల పాటు తానే సీఎం అని చెప్పడం కొంత ఆశ్చర్యంగానే ఉంటుంది. దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి అన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. కేవలం ప్రజల్లో ఒక అభిప్రాయం కలిగించడానిక, లేక కాంగ్రెస్లో తనకు పోటీ లేదని చెప్పడానికేనా? ఇంకేమైనా కారణాలు ఉండవచ్చా? అంటే ఏమైనా కావచ్చు. రేవంత్ సర్కార్ నిజంగానే ప్రజలు ఆశించిన రీతిలో పనిచేసి మంచి పేరు తెచ్చుకోగలిగితే ఆయన భావించినట్లు 10 ఏళ్లనేముంది, అంతకు మించి కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండవచ్చు, అలాగే ఆయన సీఎంగా కొనసాగవచ్చు. అలా కాకుండా 10 ఏళ్ల తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి ఏం చేస్తారో అంటే అప్పుడే చెప్పలేం. అంతవరకు ఈయన కాంగ్రెస్లోనే ఉంటారా అన్నది కొందరు అనుమానం. కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ఒక సభలో రేవంత్ను ఉద్దేశించి తనతో కలిసిపోవాలని నర్మగర్భంగా మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షించింది. అది అధికారికంగా సహకారం కోరడం తప్ప మరొకటి కాదని రేవంత్ వివరణించినా ఎవరికి ఉండే డౌట్లు వారికి ఉంటాయి కదా. గతంలో రేవంత్ తన రాజకీయాల గురించి మాట్లాడుతూ ఏబీవీపీ స్కూల్లో చేరి తర్వాత టీడీపీ కాలేజీలో కొనసాగి ప్రస్తుతం రాహుల్ గాంధీ వద్ద ఉద్యోగం చేస్తున్నానని అన్నారు. చమత్కారంగా ఆయన ఈ మాట చెప్పినా అది ఆలోచించదగిందే. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో కొంతకాలం టీఆర్ఎస్లో కూడా పనిచేశారు. ఆ తర్వాత స్వతంత్రంగా జడ్పీటీసీకి పోటీ చేసి గెలిచారు. తదుపరి శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసి అన్ని పార్టీల వారి సహకారం తీసుకోవడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. ఉదాహరణకు అప్పట్లో మహబూబ్నగర్ జిల్లాలో కీలకమైన నేతగా ఉన్న మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి మద్దతు పొందడానికి ఆయన పలు విధాలా కృషి చేసి సఫలమయ్యారు. రేవంత్ తెలివితేటలను గమనించారో మరేమో తెలియదు కానీ ఆ తర్వాత చంద్రబాబు దృష్టిలో పడ్డారు. దాంతో టీడీపీలో చేరి ఆయనకు సన్నిహితుడిగా మారారు. ఓటుకు నోటు కేసులో ఎక్కడా చంద్రబాబు పేరు వెల్లడించకుండా ఆయన మనసు చూరగొన్నారు. ఎలాగైతేనే 2.5 ఏళ్ల సీఎం పదవీ కాలం తర్వాత ఆయన జాతీయ స్థాయిలో కూడా కొంత గుర్తింపు తెచ్చుకున్నమాట నిజమే. కాంగ్రెస్ కేవలం తెలంగాణతో పాటు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లోనే అధికారంలో ఉండడం, కేరళలో పార్టీ విజయానికి అవసరమైన వనరులు అందించడానికి తన వంతు సాయం చేయడం వంటి కారణాలు కూడా రేవంత్కు ఉపయోగపడ్డాయని అనుకోవాలి. పార్టీలో పట్టు పెంచుకున్నంత తేలిగ్గా ప్రజల్లో పట్టును నిలబెట్టుకోవడం అంత తేలిక కాదు. పాలనాపరంగా రేవంత్ ఇంకా బలమైన ముద్ర వేసుకోవాల్సి ఉంది.
మరో 2.5 ఏళ్ల వ్యవధి ఉంది కనుక ఎంతవరకు ప్రజాదరణ పెంచుకుంటారన్నది అప్పుడే చెప్పలేం. ఇప్పటికైతే రేవంత్ ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో మార్కులు ఇచ్చే పరిస్థితి లేదు. పాస్ మార్క్ వస్తే అదే 10,000 అన్నట్లుగా ఉంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ కేసులో కానీ, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్ కేసులో కానీ రేవంత్ ప్రభుత్వ వ్యవహార శైలి కొంత విమర్శలకు గురైందని చెప్పక తప్పదు. దీనివల్ల రేవంత్కు బీజేపీ, టీడీపీ వంటి పార్టీలతో అంతర్గత సంబంధాలు ఉన్నాయేమో అన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తుంటారు. భగీరథ అరెస్ట్ అయినప్పటికీ అది జరిగిన తీరుపైన విమర్శలు ఉన్నాయి. సామాన్యుడికి ఒక న్యాయం, పలుకుబడి కలిగిన వారికి మరో న్యాయం అన్న చర్చ జరిగింది. 2028 ఎన్నికల్లో విజయం సాధిస్తామని రేవంత్ చెబుతున్నప్పటికీ ప్రస్తుత వాతావరణం అంత తేలిగ్గా లేదన్న సంగతి ఆయనకు కూడా తెలుసు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలను తక్కువగా అంచనా వేయలేం. అంతేకాక ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టినట్లు అర్థమవుతుంది. బెంగాల్ వంటి రాష్ట్రంలో వారు అనుసరించిన పద్ధతులు గమనించిన తర్వాత తెలంగాణలో ఏ పరిణామమైనా జరగవచ్చన్న భావన కలుగుతుంది. ఇక జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడం అన్న అంశం ఇప్పటికిప్పుడు పెద్ద చర్చనీయాంశం కాదు. ఆయనకు ఏదో పెద్ద ఊహే ఉండవచ్చు, అది తప్పు కాదు. గతంలో ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన నీలం సంజీవ్ రెడ్డి, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, మరి చెన్నారెడ్డి, టీఎన్జయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంటి వారు జాతీయ స్థాయిలో వివిధ హోదాల్లో పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ సారథిగా ఉన్న టైంలో ఏపీలో అత్యధిక ఎంపీ సీట్లు కాంగ్రెస్కి వచ్చాయి. అయినా ఆయన్ను అధిష్టానం కొంత ఇబ్బంది పెట్టింది. ఈ సందర్భంగా ఒక అనుభవాన్ని గుర్తు చేసుకోవాలి. 1992లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఇప్పట్లో పివి ప్రధాని. ఆయన ఇంకా పూర్తిగా బలపడని రోజుల్లో నేదురుమల్లి తాను చక్రం తిప్పగలనని అనుకునేవారు. ఏఐసిసి సదస్సు కూడా తిరుపతిలో నిర్వహించారు. ఆ రోజుల్లో తనకున్న చొరవతో పీవీని ఉద్దేశించి పంతులకు తాను ఎంతగా సహకరిస్తున్నది అన్న అంశంపై పార్టీ వారి వద్ద కొన్ని వ్యాఖ్యలు చేశారట. ఆ విషయం పీవీకి తెలియడంతో తనకు సన్నిహితమైన వ్యక్తి అయినా అవకాశం రాగానే నేదురుమల్లిని సీఎం పదవి నుంచి దించేశారు. మర్రి చెన్నారెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉండి 2 సార్లు కాంగ్రెస్ను అధికారంలోకి తేవడంలో కీలక భూమిక పోషించారు. సీఎంగా 2 సార్లు ఎంపికయ్యారు. అప్పట్లో ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీలకు అత్యంత సన్నిహితుడన్న భావన ఉండేది. కానీ ఆ 2 సార్లు పూర్తికాలం సీఎం పదవిలో ఉండలేకపోయారు. అప్పటి రాజకీయాలకు ప్రస్తుతం ఉన్న రాజకీయాలకు తేడా ఉన్నప్పటికీ జాతీయ పార్టీల్లో ఏమైనా జరగవచ్చని చెప్పడానికి ఇవి ఉదాహరణలు అవుతాయి. ఏదేమైనా ముందుగా ప్రజాభిమానం చూరగొనే విధంగా పనిచేసి ఆ తర్వాత ఎంతకాలం ఏ పదవిలో ఉన్నా ఎవరికీ అభ్యంతరం ఉండదు.